నమస్తే దోస్తులు అందరికీ. ఇక కందుల గుడ్డలు అయితే చేస్తున్నాయి కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక ఒక గిన్నెలో కందులు తీసుకొని మంచిగా కడుక్కొని ఇక కుక్కర్లో వేసేసి కుక్కర్లో కొన్ని నీళ్ళు పోసి ఇంత ఉప్పు వేసి ఒక 2 విజిల్ అయితే పెట్టాలి. మరీ ఎక్కువ మెత్తగా ఉడకబెట్టదు, పప్పు అయితే. 2 పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డ, టమాటా, కరివేపాకు, జీలకర్రవాలు, అల్లం పేస్ట్ తీసుకొని ఇక ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి చిన్న కట్ చేసుకొని పెట్టుకొని ఇక స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసి నూనె పోసి జీలకర్రవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా వేసి కొంచెం ఒకసారి కలిపేసి పసుపు, ఉప్పు, ఇంత అల్లం పేస్ట్ వేసి ఒకసారి కలిపేసి ఇక కుక్కర్లో ఉడికిన కందులను అయితే అలా కడాయిలో వేసేసి కలిపి ఇక తింటే చాలా సూపర్గా ఉంటాయి. ఇక గుడాలు అయితే ఇక ఇట్లా ఈవినింగ్ కూడా స్నాక్స్ లెక్క చేసుకుని తినైతే చాలా కమ్మగా ఉంటాయి. ఇక సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇక కందులలో అయితే విటమిన్లు B1, B2 ఖనిజాలు, పోషకాలు అయితే పుష్కలంగా ఉంటాయి. ఊర్లోనే అయితే ఎండాకాలం వచ్చిందంటే ఇట్లా తాటి చెట్ల కింద కళ్ళులొట్టి తీసుకొని పెట్టుకొని ఇక దోస్తులు చుట్టాలు అందరికీ హ్యాపీగా గిట్లనైతే ఇక గుడాలు తీరొక్క గుడాలు వేసుకొని అయితే మంచిగా తినుకుంటా మంచిగా ఎంజాయ్ అయితే చేస్తారు. ఇక పెసర్లు, కందులు, బొబ్బర్లు ఇట్లా తీరొక్క గుడాలు అయితే చేసుకొని తింటుంటే చాలా చక్కగా ఉంటాయి. ఇక కందుల గుడాలు అయితే రెడీ అయినా గిన్నెలు వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టారు. మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.